బెంగళూరు రేవ్ పార్టీ కేసు కోలీవుడ్లో సెన్సేషన్ ఇష్యూ అయింది. ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఫైనల్గా ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు. టాలీవుడ్ నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నివేదికలో పోలీసులు తెలిపారు. దీనికి సాక్ష్యంగా ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. రేవ్ పార్టీలో హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని తెలిపారు. రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో హేమ గడిపింది. తర్వాత బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో నటి హేమను సస్పెండ్ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిసిషన్ తీసుకుంది. తాను నిరపరాధిని అని హేమ లేఖ ఇచ్చిన తర్వాత సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. హేమకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసు విచారణకు హాజరు కావాలని హేమకు 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వెళ్లలేదు. రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ వీడియోలను హేమ విడుదల చేసింది. కానీ పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫోటోల్లోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ సేమ్ టు సేమ్ ఉంది. ఆమె పార్టీకి వెళ్లినట్టు సైంటిఫిక్గా పోలీసులు తేల్చారు. ప్రజెంట్ ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్ను హేమకు వ్యతిరేకంగా వచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారం ఇక ఎటువైపు వెళ్తుందో అని ఫిల్మ్ నగర్ వర్గాలు ఆసక్తితో చూస్తున్నాయి. హేమను సస్పెండ్ ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తొందరపాటు నిర్ణయం పైన నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.